సరే మీకోసం నా స్టైల్లో నేను ఎందుకన్నాను చిన్న శాంపిల్ చూపిస్తాను విత్ రెఫరెన్స్ తో సుమా దీనికి ఆన్సర్ చెప్పాలి మీరందరూ ఖచ్చితంగా. యోబు 34:10-11 వచనాలు చూస్తే జ్ఞానగల మనుషులారా నా మాట ఆలకించుడు. దేవుడు అన్యాయం చేయట అసంభవము, సర్వశక్తుడు దుష్కార్యం చేయట అసంభవము. నరుల క్రియలకు తగినట్టుగా ఫలము ఆయన వారికి ఇచ్చును, అందరికీ వారి వారి మార్గములను బట్టి వారికి ఫలం ఇచ్చును అని మాట్లాడారు కదా, చాలా న్యాయవంతంగా. ఇంకా ద్వితీయోపదేశకాండం 24వ అధ్యాయం 16వ వచనంలో కుమారుల దోషమును బట్టి తండ్రులకు మరణశిక్ష విధింపకూడదు, తండ్రుల దోషమును బట్టి కుమారులకు మరణశిక్ష విధింపకూడదు, ఎవని పాపం నిమిత్తం వాడే మరణశిక్ష అందును అని మాట్లాడినటువంటి దేవుడు కానీ లేవియాకాండం 26వ అధ్యాయం 39 ఏమంటారు తెలుసా? మీలో మిగిలిన వారు మీ శత్రువుల దేశంలో తమ దోషమును బట్టి క్షీణించిపోయేదరు, మరియు వారు తమ మీదికి వచ్చిన తమ తండ్రుల దోషమును బట్టి క్షీణించిపోయారు. ఎవరి దోషాలు? తండ్రుల దోషములు. అంటే అక్కడ ఏమన్నాడు? తండ్రుల దోషం పిల్లల మీదకి, పిల్లల దోషం తండ్రుల మీదకి రాదన్నాడు. కానీ ఇక్కడ రప్పిస్తాను అంటున్నాడు. మాట తప్పుతున్నాడు. ఈ మధ్య రోడ్డును పోయే ప్రతి ఒక్కడు దేవుని పిలుపు లేకపోయినా పేరుకు ముందు పాస్టర్, ప్రాఫిట్ అని పిలిపించుకోవడానికి తెగ ఏ అర్హత లేకపోయినా పరితపించిపోతున్నారు. మొన్నటి వరకు లోకంలో బతికి నిన్నటి వరకు పాస్టర్లా నాటకాలాడి ఈ రోజున దేవుని పైన నెపాలేస్తూ ఫేమస్ అవ్వడానికి పాటలు పడుతున్న కృషి పాల్ వీడియోస్ మీరు ఆల్రెడీ చూసే ఉంటారు. బైబిల్లో స్వేచ్ఛ లేదంట. అనీతి కార్యాలకి లోకంలో పడి ఎంజాయ్మెంట్ పేరుతో ఉన్న పాపాలను చేయడానికి క్రైస్తవుడికి ఎటువంటి స్వేచ్ఛ లేదు. లేవికాండం 26వ అధ్యాయంలో తండ్రుల దోషం వల్ల కుమార్కి శిక్ష విధించాలి కదా, ఇది న్యాయమేనా అని అడుగుతున్నాడు. ద్వితీయోపదేశకాండం 24వ అధ్యాయంలో తండ్రి దోషం బట్టి కుమారునికి శిక్ష విధింపకూడదు అని చెప్పారు కదా, కాంట్రడిక్షన్ వస్తుంది. దేవుడికి న్యాయం లేదు, అన్యాయం అని మాట్లాడుతున్నాడు. లేవికాండం 26వ అధ్యాయం తాత్పర్యం చూస్తే విగ్రహారాధన గూర్చి, దేవుని ఆజ్ఞలు కట్టడలు పాటిస్తే వచ్చే బ్లెస్సింగ్స్ గూర్చి, ఆయన ఇశ్రాయేలీలతో నడుస్తాడు, మధ్యన ఉంటాడు అని బ్లెస్సింగ్స్ ఇచ్చి, అలాగే ఆజ్ఞలు కట్టడలు గైకొనకపోతే పాపం చేస్తే 7 అంతలు శిక్ష విధించి దేవుడు తోడుండకపోతే ఎలాంటి పరిణామాలు వస్తాయో 14వ వచనం నుంచి వివరించబడుతుంది. అందులో భాగమే తండ్రుల దోషం కుమారుల మీదకి వస్తుంది. ద్వితీయోపదేశకాండంలో చూస్తే అక్కడ విగ్రహారాధన గురించి కాదు, వ్యక్తిగత పాపాల గురించి దేవుడు వర్ణిస్తూ ఎవరి పాపాలకి వాళ్ళే బాధ్యులని అక్కడ మాట్లాడతారు. ఇదే విషయం నిర్గమాకాండం 34వ అధ్యాయంలో యెహోవా చెప్తారు, నాకు దయా, దీర్ఘశాంతం, కనికరం ఉన్నాయి, దోషి నిర్దోషిగా ఏమాత్రం ఎంచక తండ్రుల దోషము కుమారుల మీదకి తరతరముల మీదకి వస్తుందని చెప్పినప్పుడు మోషే గారు నమస్కరించి, ఈ ప్రజలు లోబడిన ప్రజలు, దయచేసి క్షమించండి అని చెప్పినప్పుడు నా నిబంధన ఇదే విను అని, మీరు వెళ్ళే దేశంతో ఏమాత్రం పొత్తు పెట్టుకోకుండా, విగ్రహాలు తయారు చేసుకోకుండా, బలిపీఠాలని, ఉన్నత స్థానాల్ని ధ్వంసం చేసి నా ఆజ్ఞల్ని కట్టడాల్ని గైకొనాలని విగ్రహారాధన గురించి మాట్లాడతారు. ఇలాంటి వాడు దేవుడికి అన్యాయం అని మాట్లాడతారు. కాబట్టే ఎస్కేల్ గ్రంథం 18వ అధ్యాయంలో చాలా క్లియర్గా దేవుడు మాట్లాడతాడు. తండ్రుల దోషం కుమారుల మీదకి వస్తుంది అంటున్నారు కదా, ఈ సామెత మాటికి ఎందుకు అంటున్నారు? తండ్రి ద్రాక్ష పండు తింటే కుమారుడికి పులుపునిస్తుందా? ఎవడి పాపాలకి వాడే బాధ్యుడు? దుష్టుడు చనిపోవడం నాకు న్యాయమా? తన ప్రవక్తను సరిదిద్దుకొని మంచిగా నీతిగా బతకడమే కదా నాకు కావాలి అని మాట్లాడుతూ, ఒకవేళ తండ్రి క్రూరుడై కుమారుడు నీతిగా బ్రతుకుతూ, ఎవరిని బాధ పెట్టకుండా, నష్టం కలగజేయకుండా, బీదవాడికి సాయం చేస్తూ, బట్టలు లేని వాడికి బట్టలిస్తూ, విగ్రహారాధన చేయకుండా, ఆకలేసిన వాడికి ఆహారం ఇస్తూ, వ్యభిచారం చేయకుండా, పొరుగువారి భార్యని చెరపకుండా, లాభం కొరకు అప్పివ్వకుండా, యథార్థంగా బతికితే నిశ్చయముగా వాడు బ్రతకాలి అని చెప్తారు. అలా బతికినప్పుడు వాని నీతిని జ్ఞాపకం చేసుకొని ఏమాత్రము మరణశిక్ష విధింపకూడదని చెప్తారు. ఒకవేళ నీతిగా బతికి తర్వాత తప్పు చేసిన పాపానికి ఖచ్చితంగా శిక్ష విధించాలి అని చెప్తారు. నీతిని విడిచిపెట్టి పాపం చేస్తే ఎవడి పాపం బట్టి తండ్రి అయినా శిక్ష విధించాలి, కుమారుడైనా శిక్ష విధించాలి అని స్పష్టంగా ఇలాంటి వాళ్ళ కోసమే తర్వాత ఎస్కేల్ గ్రంథంలో రాయించారు. నన్ను న్యాయవంతుడు కాదు అని మీరు ఎలాగంటారు? పాపం చేయకపోతే మరణశిక్ష రాదు కదా, మీరు పాపం ఎందుకు చేయాలి అన్న క్వశ్చన్ కూడా వేస్తారు దేవుడు. అసలు ఇదంతా ఎందుకు వచ్చిందంటే నిర్గమకాండం 20వ అధ్యాయంలో 10 ఆజ్ఞల్లో మొట్టమొదటిది, పైన ఆకాశం అందే గాని, భూమి కిందే గాని, భూమి కింద నేలే అందే గాని దేని రూపంనైనాను విగ్రహంనైనాను చేసుకోకూడదు, వాటికి సాగిలపడి పూజింపకూడదు, ఏలైనగా నీ దేవుడైన యెహోవా రోషం కలిగిన దేవుడు, నన్ను ద్వేషించి వారి విషయంలో తండ్రుల దోషము కుమారుల మీద తరతరములు వస్తుంది, నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొంటే 1000 తరముల వరకు కరుణించు వాడై ఉన్నానని దేవుడు విగ్రహారాధన గురించి చెప్పినప్పుడు ఇది చెప్తారు. సర్టిఫికేట్ ఉంటే సరిపోదు, ట్రైనింగ్కి వెళ్ళిపోతే సరిపోదు, పరిశుద్ధాత్మ కలిగి, దేవుని పిలుపు కలిగి అప్పుడు సేవ చేయాలి, సేవకు రావాలి, పరిశుద్ధాత్మ చేత బైబిల్ చదవాలి, అప్పుడే అర్థమవుతుంది. ఈ బండారాలన్నీ యూట్యూబ్లో
డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను.